రైస్ సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ హరీష్. ఈరోజు మనం టమోటా తోటలో ఉన్నామండి. చూడండి ఈ తోట అయితే నేనేమంటున్నానంటే ఎక్కువగా డైలీ వారం రోజుల నుంచి వర్షం వస్తుంది. మేమైతే డైలీ మందు అయితే మచ్చుకు కొట్టుకోలేము. డ్రిప్పుల్లోకి ఏదైనా ఉంటే చెప్పండని రైతులు చాలామంది నన్ను అడుగుతుంటారు. నేనైతే ఒకటే సజెషన్ చెప్తున్నా. డ్రిప్పుల్లాకైతే సీఓసీ వదులుకోండి. సీఓసీ హాఫ్ కేజీ వదిలితే మచ్చ అడ్వాన్స్‌గా నేనేమంటున్నాను ఒక 10 నిమిషాలు వాటర్ వదిలేసి ఆఫ్ చేస్తే అయిపాయే. డ్రిప్ మందు వదిలేసి ఆఫ్ చేస్తే అయితే మచ్చ అడ్వాన్స్‌గా కంట్రోల్ అయితుందండి. దాదాపుగా అంటే పూర్తిగా కంట్రోల్ కాదండి. కొద్ది వరకు అయితే బెటర్. లేకుంటే మెట్లాక్జిల్ 1/4 కేజీ ఎకరాకు. లేదంటే కవచ్చు ఎకరాకి 1 కేజీ డ్రిప్పుల్లోకి వదిలిస్తే మచ్చ అయితే అడ్వాన్స్‌గా కంట్రోల్ అయితుందండి. లేదంటే ఇంకా హీటొచ్చేటట్లు డైలీ ఇంక వర్షం వస్తానే ఉందంటే సల్ఫర్ 1 కేజీ ఎకరాకి డ్రిప్పుల్లోకి వదిలితే చెట్టయితే హీట్ అవుతుంది. అప్పుడేముంటుందంటే కుళ్ళుకోకుండా ఉంటుంది వేరైతే. అందుకోసం నేనైతే ఇవన్నీ చేస్తున్నాను. టమోటాలో అయితే అడ్వాన్స్‌గా ఏదో ఒక మచ్చ మందు తక్కువ రేట్‌ది గానీ వర్షం నైట్ వచ్చిందంటే మార్నింగ్ కల్లా కొట్టేసుకుంటే మచ్చలైతే ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదంటే మచ్చనే. అందుకోసం నేనేమంటా అడ్వాన్స్‌గా గానీ ఏదో ఒక స్ప్రేయింగ్ కొడతానే ఉండాల. ఈరోజు వర్షం వచ్చిందా రేపు ఏదో తక్కువ రేట్‌ది M45 గానీ కొట్టండి ఏం గాదు. అందుకోసం నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. డ్రిప్పుల్లోకి సీఓసీ వదలండి హాఫ్ కేజీ. అప్పుడైతే వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయితున్నాయి భూమిలో. తేమ శాతం ఎక్కువైతుంది. కొంచెం హీట్ రావాలంటే సల్ఫర్ వదలండి. ఓకే. థాంక్ యూ. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతుల గురించి మేము ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాను. థాంక్ యూ.